అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. 4 ఎకరాలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతు భరోసా డబ్బులు విడుదల చేసినటువంటి కార్యక్రమం చేసిరు. దాదాపు 3వ విడత డబ్బులు సుమారు 24,000 రూపాయలు 4 ఎకరాలకు రైతుల అకౌంట్లో జమ చేసేటటువంటి కార్యక్రమం చేసిరు. ఫస్ట్ ఏమో ఎకరానికి రైతు భరోసా డబ్బులు ఇచ్చిరు. ఎకరానికి 6,000 రూపాయల చొప్పున. రెండో ఎకరానికి రైతు భరోసా డబ్బులు ఇచ్చిరు. రెండో ఎకరానికి 12,000 రూపాయల చొప్పున. మూడో ఎకరానికి సుమారు 18,000 రూపాయలు అకౌంట్లో విడుదల చేసేటటువంటి కార్యక్రమం చేసిరు. ఇక 4వ ఎకరానికి సుమారు 24,000 రూపాయలు అకౌంట్లో విడుదల చేసేటటువంటి కార్యక్రమం చేసిరు. అంటే దాదాపు 3 విడతలుగా కలిసి 4 ఎకరాలకు రైతు భరోసా డబ్బులు అకౌంట్లో వేసేటటువంటి కార్యక్రమం చేసిరు. 30వ తారీఖు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు రైతు భరోసా డబ్బులు అకౌంట్లో వేసేటటువంటి కార్యక్రమం చేసిండు. ఇంకా తర్వాత 1వ తారీఖు, 2వ తారీఖు, 3వ తారీఖు దాదాపు ఈ 3-4 రోజులలో సుమారు 4 ఎకరాలకు రైతు భరోసా డబ్బులు అకౌంట్లో పడ్డటువంటి పరిస్థితి. సో రైతు భరోసా డబ్బులు పడనటువంటి వాళ్ళు దయచేసి కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేటటువంటి కార్యక్రమం చేయండి. చాలామంది నిన్న నాకు ఫోన్ కూడా చేసిరు, మెసేజ్లు కూడా పెడతా ఉన్నారు. రైతు భరోసా డబ్బులు 4 ఎకరాల 20 గుంటలకు కూడా రైతు భరోసా డబ్బులు వచ్చినటువంటి రైతులు కూడా ఉన్నారు. సో దగ్గర 4 ఎకరాలకు రైతు భరోసా డబ్బులు అకౌంట్లో పడ్డటువంటి సిచ్యువేషన్. ఇంకా తర్వాత 5వ ఎకరానికి రేపు రైతు భరోసా డబ్బులు అకౌంట్లో వేసేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం. సుమారు 5 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు రైతు భరోసా డబ్బులు అకౌంట్లో పడేటటువంటి అవకాశాలు పూర్తి స్థాయిలో ఉన్నాయి. ఇక రైతులు చూడాల్సినటువంటి వీడియో ఇది. మరీ ముఖ్యంగా రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు చూడాల్సిన వీడియో ఇది. మీ వాట్సాప్ గ్రూప్లలో, మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లలో కూడా ఈ వీడియోని షేర్ చేసేటటువంటి కార్యక్రమం చేయండి. దాదాపు రేవంత్ రెడ్డి ప్రభుత్వం 4,072 కోట్ల రూపాయలు అకౌంట్లో విడుదల చేసినటువంటి కార్యక్రమం చేసిర్రు. సుమారు 4 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు రైతు భరోసా డబ్బులు పూర్తి స్థాయిలో ఇచ్చేసినటువంటి ఆ సిచ్యువేషన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. దాదాపు 73,30,000 మంది రైతులకు రైతు భరోసా డబ్బులు అకౌంట్లో పడాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే రేవంత్ రెడ్డి ప్రభుత్వం సుమారు 58 లక్షల మంది రైతులకు రైతు భరోసా డబ్బులు అకౌంట్లో వేసేటటువంటి కార్యక్రమం చేశారు. సో రైతు భరోసా డబ్బులు ఫస్ట్ విడత ఎంతమందికి వచ్చినాయి, రెండో విడత ఎంతమందికి వచ్చినాయి, మూడో విడత ఎంతమందికి వచ్చినాయి అనేది పిన్ టు పిన్ మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకునేటటువంటి కార్యక్రమం చేద్దాం. ఒకవేళ రైతు భరోసా కనుక మీ అకౌంట్లో పడకపోతే ఏం చేయాలనేటటువంటి విషయాన్ని కూడా నేను చాలా క్లియర్గా మీకు చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తా. ఫస్ట్ మీరు లాస్ట్ వరకు ఈ వీడియో చూసేటటువంటి కార్యక్రమం చేయండి. ఎందుకంటే చాలామంది రైతన్నలు ఫోన్లు చేస్తూ ఉన్నారు, తిరుపతి మాకు రైతు భరోసా రాలేదు, ఏం చేయాలి, మాకు ఎకరానికి రైతు భరోసా రాలేదు, నాకు ఉన్నదే 20 గుంటలు, 20 గుంటలకు కూడా రైతు భరోసా రాలేదు, ఏం చేయాలని చెప్పి మస్తు మంది నాకు ఫోన్లు చేసి అడుగుతున్నారు. నేను కూడా కొంత తెలుసుకునేటటువంటి కార్యక్రమం చేసిన, మరి రైతు భరోసా పడినటువంటి వాళ్ళ పరిస్థితి ఎందుకు పడలేదని చెప్పి నేను కొంత తెలుసుకునే కార్యక్రమం చేస్తే ప్రాసెసింగ్లో ఉన్నాయట, కొన్ని పేమెంట్స్ కాలేదట. సో బ్యాంక్ సర్వర్లు డౌన్ ఉన్నా, లేకపోతే బ్యాంక్లో ఏమైనా ట్రాన్సాక్షన్స్ ఇష్యూస్ ఉన్నా, లేకపోతే మీ బ్యాంక్ అకౌంట్లో ఏమైనా ఇబ్బంది ఉన్నా, లేకపోతే మీ పట్టా పాస్ పుస్తకంలో ఏమైనా ఇబ్బంది ఉన్నా, ఆధార్ కార్డు లింకు లేకపోయినా, బ్యాంక్ అకౌంట్ సరిగ్గా లింకు లేకపోయినా, ఏదైనా డిఫరెన్షియేషన్స్ ఉన్నా, లేకపోతే మీకు అప్పుడప్పుడు మెసేజ్ రాకపోవచ్చు, లేకపోతే మీ ఫోన్లో రీఛార్జ్ లేకపోయినా కూడా, ఇప్పుడు సాధారణంగా కొంతమంది ఫోన్కు రీఛార్జ్ చేసుకోరు. రీఛార్జ్ చేసుకున్నటువంటి వాళ్ళకు అకౌంట్లో పైసలు పడ్డాయా పడలేదు అర్థం కాదు. ఇప్పుడు మెసేజ్ వస్తేనే కదా పైసలు పడ్డాయా పడలేదు అర్థమవుతుంది. మరి మెసేజ్ వచ్చినాయా రాలేదని ఎటు తెలవాలి? ఫోన్లో రీఛార్జ్ ఉంటే తెలుస్తుంది. కాబట్టి రీఛార్జ్ చేసుకున్న వాళ్ళు ఫస్ట్ రీఛార్జ్ చేసుకుని అప్పుడు మీకు మెసేజ్లు వస్తాయి. ఇంకొకసారి రైతు భరోసాకి సంబంధించినటువంటి వ్యవహారం గురించి మనం మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేస్తే, రేవంత్ రెడ్డి ప్రభుత్వం 30వ తారీఖు రైతు భరోసా అకౌంట్లో వేసేటటువంటి కార్యక్రమం చేసిండు. సుమారు ఎకరానికి 6,000 రూపాయల చొప్పున దాదాపు రేవంత్ అన్న 2 ఎకరాలకు 12,000 రూపాయలు రైతు భరోసా డబ్బులు అకౌంట్లో వేసేటటువంటి అంశం మనం చూసినాం. ఇంకొకసారి పిన్ టు పిన్ మనం మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేస్తే, ఇంకా ఒక ఎకరానికి 2 ఎకరాలకు 3 ఎకరాలకు లాస్ట్ ఈరోజు నిన్న 4 ఎకరాలకు రైతు భరోసా డబ్బులు విడుదలైనాయి. ఫస్ట్ ఒక ఎకరం వరకు ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు, ఒక ఎకరం ఉన్నటువంటి రైతులు తెలంగాణలో ఎంతమంది ఉన్నారు, ఎంతమందికి రైతు భరోసా పడ్డదంటే, ఒక ఎకరం ఉన్నటువంటి రైతులకు 14,65,000 మంది రైతులకు రైతు భరోసా డబ్బులు పడ్డాయి. దాదాపు ఎన్ని నిధులు విడుదల చేసిరంటే 878
94 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతు భరోసా డబ్బులు విడుదల చేసేటటువంటి కార్యక్రమం చేశారు. ఒక ఎకరంలోపు ఉన్నటువంటి రైతులు ఎంతమంది అంటే ఎకరానికి రైతు భరోసా పైసలు ఎంతమంది రైతులకు పడ్డదంటే 14,65,000 మంది రైతులకు పడ్డది. 878 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎకరానికి రైతు భరోసా డబ్బులు విడుదల చేసేటటువంటి కార్యక్రమం చేశారు. ఇక 2 ఎకరాలు ఉన్నటువంటి రైతులు ఎంతమంది ఉన్నారు? ఒక ఎకరం నుండి 2 ఎకరాలు అంటే 2 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులు ఎంతమంది ఉన్నారు అంటే సుమారు 26,72,000 మంది రైతులు ఉన్నారు. 2 ఎకరాల రైతు భరోసా పైసలు దాదాపు 26,72,000 మంది రైతుల అకౌంట్లో రైతు భరోసా డబ్బులు పడ్డాయి. ఎన్ని వందల కోట్లు పడ్డాయి? 1,603 కోట్ల రూపాయలు, 1,603.8 కోట్ల రూపాయలు 2 ఎకరానికి రైతు భరోసా డబ్బులు అకౌంట్లో వేసేటటువంటి కార్యక్రమం చేశారు. అంటే సుమారు 2 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులేమో 26,72,000 మంది రైతులు ఉన్నారు. 1,603.8 కోట్ల రూపాయలు 2 ఎకరానికి రైతు భరోసా డబ్బులు రేవంత్ రెడ్డి ప్రభుత్వం విడుదల చేసేటటువంటి కార్యక్రమం చేశారు. ఇంకా తర్వాత 3వ ఎకరం, 3 ఎకరాల లోపు ఉన్నటువంటి వాళ్ళు అంటే దాదాపు 2 నుండి 3 ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళు, 1 నుండి 2 ఎకరాలు ఉన్న వాళ్ళు ఫస్ట్ 1 ఎకరం. ఇంకా తర్వాత 3 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులు ఎంతమంది ఉన్నారు? సుమారు 14 లక్షల మంది రైతులు ఉన్నారు. 14 lakhs, 14 లక్షల మందికి రైతు భరోసా డబ్బులు 3 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు పడ్డాయి. 3 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు ఎంతమందికి రైతు భరోసా వచ్చింది? 14 లక్షల మంది రైతులకు రైతు భరోసా వచ్చింది. సుమారు 1,280 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం 3వ ఎకరానికి డబ్బులు కేటాయించేటటువంటి కార్యక్రమం చేశారు. ఇది 14 లక్షల మంది 3వ ఎకరానికి సంబంధించి. ఇక 4వ ఎకరం, 4 ఎకరాల నుండి 3 ఎకరాలు అంటే 3 నుండి 4 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులు ఎంతమంది ఉన్నారు అంటే 4 ఎకరాలు ఉన్నటువంటి రైతులు ఎంతమంది ఉన్నారు, ఎంతమందికి డబ్బులు వచ్చినాయి అంటే నిన్న ఈ రోజు 4 ఎకరాలకు రైతు భరోసా డబ్బులు విడుదలైనటువంటి పరిస్థితి. ఇక 4 ఎకరాలకు సంబంధించినటువంటి రైతు భరోసా డబ్బులు ఎంతమందికి వచ్చినాయి అంటే సుమారు 6,39,000 మంది రైతులకు రైతు భరోసా డబ్బులు వచ్చినాయి. 6,39,000 మంది 4 ఎకరాలకు సంబంధించినటువంటి రైతులు ఉన్నారు. సుమారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టిందంటే 1,330.32 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. అంటే 1,330 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం 4 ఎకరాలు ఉన్నటువంటి రైతుల కోసం డబ్బులు ఖర్చు పెట్టేటటువంటి కార్యక్రమం చేశారు. ఇంకా దాదాపు ఇప్పటిదాకా వచ్చినటువంటి రైతు భరోసా సుమారు 4 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు రైతు భరోసా అకౌంట్లో డబ్బులు పడ్డటువంటి పరిస్థితి. దగ్గర రేవంత్ రెడ్డి ఇప్పటిదాకా టోటల్ మొత్తం కలుపుకొని ఎంతమంది రైతులకు రైతు భరోసా ఇచ్చిందంటే రేవంత్ అన్న 61,07,000 మంది రైతులకు ఇప్పటిదాకా రైతు భరోసా డబ్బులు అకౌంట్లో పడ్డాయి. 61,07,000 మంది రైతులకు ఇప్పటిదాకా రైతు భరోసా డబ్బులు వచ్చినాయి. అంటే సుమారు 73,30,000 మంది రైతులకు ఇంకా రైతు భరోసా డబ్బులు మొత్తం పూర్తి స్థాయిలో రావాలి. దాంట్లో 61,07,000 మంది రైతులకు వచ్చినాయి. అంటే ఒకసారి మనం క్యాలిక్యులేషన్ చేసుకునేటటువంటి కార్యక్రమం చేసినా కూడా దాదాపు 73 మైనస్ 61 అంటే ఇంకా 12 లక్షల మంది రైతులకు రైతు భరోసా డబ్బులు అకౌంట్లో పడాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా 12 లక్షల మందికి రైతు భరోసా డబ్బులు రావాలి అంటే 73,30,000 మంది రైతులకు మొత్తం రైతు భరోసా రావాలి. అంటే దాదాపు 9,000 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతు భరోసా కోసం కేటాయించారు. మొత్తం రైతులకు కలిపి సుమారు ఎంతమంది రైతులకు రైతు భరోసా రావాలంటే ఎంతమంది లబ్ధిదారులు ఉంటారంటే 73,30,000 మంది రైతులు లబ్ధిదారులు, వీళ్ళకు రైతు భరోసా డబ్బులు రావాలి. ఎంతమందికి ఇచ్చిండు ఇప్పుడు రేవంత్ రెడ్డి అంటే 61,07,000 మంది రైతులకు ఇచ్చిండు. ఇప్పుడు దాదాపు ఇంకా 12 లక్షల మంది రైతులకు రైతు భరోసా డబ్బులు అకౌంట్లో పడాల్సినటువంటి అవసరం ఉన్నాయి. అంటే సుమారు ఇంకా 5 ఎకరాలు 6 ఎకరాలు ఉన్నటువంటి రైతులకు రైతు భరోసా డబ్బులు అకౌంట్లో వేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. సరే, ఇదంతా ఒక డేటా అయితే ఇంకా మరి ఇప్పటిదాకా ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన రేవంత్ అని అంటే సుమారు 9,000 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతు భరోసా కోసం డబ్బులు ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. దాంట్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటిదాకా పెట్టినటువంటి ఖర్చు కూడా ఒకసారి మనం మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేస్తే దాదాపు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎంత కాదన్నా కూడా 4,072 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటిదాకా ఖర్చు పెట్టేటటువంటి కార్యక్రమం చేశారు. 72 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి ఖర్చు పెట్టారు. అంటే 4,072 crores రేవంత్ రెడ్డి ఖర్చు పెట్టింది. 4,072 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి దాదాపు 4 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు ఇప్పటిదాకా పెట్టినటువంటి ఖర్చు. ఒకసారి పూర్తి స్థాయిలో డీటెయిల్స్ తెలుసుకుంటే మొదటి విడత అంటే ఫస్ట్ విడత రేవంత్ రెడ్డి ఎంత ఇచ్చిండు అంటే ఫస్ట్ విడత ఏమో 1 ఎకరం 2 ఎకరాలు ఉన్నటువంటి రైతులకు దాదాపు 2,482
2 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎకరం 2 ఎకరాలు ఉన్నటువంటి రైతులకు ఇచ్చిండు. ఇంకా తర్వాత రెండో విడత అంటే సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్ మొత్తం 4 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు కలిపి 1590.2 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఖర్చు పెట్టారు. అంటే దాదాపు రేవంత్ రెడ్డి 4072.4 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటిదాకా ఖర్చు చేసిరు. ఇంకా రేవంత్ రెడ్డి చేయాల్సినటువంటి ఖర్చు సుమారు ఇంకొక 4000 కోట్ల రూపాయలు రైతుల అకౌంట్లో రైతు భరోసా డబ్బులు జమ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అంటే సుమారు 6 నుండి 7 ఎకరాలకు రైతు భరోసా డబ్బులు అకౌంట్లో పడాల్సినటువంటి అవసరం ఉంది. మ్యాక్సిమం 7 ఎకరాలకు రైతు భరోసా ఇచ్చేటటువంటి కార్యక్రమం రేవంత్ రెడ్డి చేయబోతున్నట్టుగా కొంత వినబడుతున్నటువంటి చర్చ. వాస్తవానికి నేను కూడా 5 ఎకరాలకే రైతు భరోసా డబ్బులు ఇస్తాడేమో రేవంత్ అని అనుకున్నా. కానీ 7 ఎకరాల వరకు రైతు భరోసా డబ్బులు ఇద్దామనేటటువంటి ఆలోచనలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉన్నట్టుగా కొంత వినబడుతున్నటువంటి చర్చ. సో నేను కూడా కొంతమందిని కనుక్కునేటటువంటి కార్యక్రమం చేస్తే మరి ఎన్ని ఎకరాలకు రైతు భరోసా ఇవ్వబోతున్నాడు రేవంత్ రెడ్డి ఏం కథ అని చెప్పి అడిగితే మాక్సిమం 7 ఎకరాల వరకు రైతు భరోసా డబ్బులు అకౌంట్లో వేద్దామనేటటువంటి ఆలోచనలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉన్నారు అనేది కొంత నాకు వచ్చినటువంటి సమాచారం. కాబట్టి ఫస్ట్ 1 ఎకరానికి రైతు భరోసా డబ్బులు ఆల్రెడీ అకౌంట్లో పడ్డాయి. పడనటువంటి వాళ్ళు మీరు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ అగ్రికల్చర్ అధికారులను కలవండి. పోయి కలెక్టర్ ఆఫీస్లో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు, వాళ్ళని పోయి కలవండి. లేకపోతే ఒకసారి మీ బ్యాంకుకు పోయి బ్యాంకులో వెరిఫికేషన్ చేసుకోండి. అసలు బ్యాంకు పోయి రైతు భరోసా డబ్బులు నాకు ఎందుకు రాలేదు, నా బ్యాంక్ యాక్టివ్ ఉందా లేదా, నా బ్యాంకులో ఏమైనా ఇబ్బంది ఉందా, నా సర్వర్ ఏమైనా డౌన్ ఉందా, లేకపోతే నా బ్యాంకులో ఏమైనా ప్రాబ్లం ఉందా, మరి నాకు ఫోన్పేలో ఏమైనా ఇబ్బంది ఉందా, అసలు ఏంది అని చెప్పి ఒకసారి బ్యాంక్ వాళ్ళని కూడా కనుక్కునేటటువంటి కార్యక్రమం చేయండి. ఒకసారి మీ అకౌంట్ చెక్ చేయించేటటువంటి కార్యక్రమం చేయండి. అలాగే మీరు అగ్రికల్చర్ అధికారులను కలవండి. అలాగే కలెక్టర్ని ఒకసారి కలిసేటటువంటి కార్యక్రమం చేసి మాకు మరి రైతు భరోసా డబ్బులు రాలేదు ఎందుకు రాలేదని చెప్పి ఒకసారి అడిగేటటువంటి కార్యక్రమం చేయండి, తెలుసుకునే కార్యక్రమం చేయండి. ఎందుకంటే ఎకరానికి రైతు భరోసా డబ్బులు సుమారు 14 లక్షల మందికి ఏదో వచ్చినట్టున్నాయి. ఆ రైతు భరోసా డబ్బులు దాదాపు ఎంతమంది 14 లక్షల మందికి వచ్చినాయి ఎకరానికి సంబంధించి. దాంట్లో చాలా మందికి రాలేదని చెప్పి నాకు మెసేజ్లు పెడతా ఉన్నారు. సో ఒకసారి మీరు కనుక్కోండి, కలెక్టర్ ఆఫీస్ పోయి అగ్రికల్చర్ అధికారులను కనుక్కొని వాళ్ళని ఒకసారి అడగండి ఎందుకు రాలేదు ఏం కథ అని చెప్పి కొంత అడిగే కార్యక్రమం చేయండి. కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి, ఆందోళన పడకండి. బ్యాంక్ అకౌంట్ కూడా చెక్ చేయండి. ఆ తర్వాత 2 ఎకరానికి కూడా పడ్డాయట, కొంతమంది పడలేదట, ఒకసారి కనుక్కోండి. 3 ఎకరానికి కూడా కొంతమంది పల్లె అంటారు, 4 ఎకరాల పడ్డాయి పర్లేదు అంటారు. ఒకసారి మీరు కనుక్కోండి. ఇంకోటి ఏంది చెప్పనా, ఈ రైతు భరోసా డబ్బులు కూడా ప్రాసెసింగ్ ప్రకారం పడుతున్నాయి, అంటే పద్ధతి ప్రకారం పడుతున్నాయి, విడతల వారీగా పడుతున్నాయి. ఇప్పుడు 30వ తారీఖు 2 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు అందరికీ రైతు భరోసా రాలేదు, కానీ నిన్న కొంతమందికి వచ్చినాయి, ఈ రోజు కొంతమందికి వస్తున్నాయి. కాబట్టి కొంత లేట్ ప్రాసెస్ కూడా ఉన్నది. ఇప్పుడు రైతు భరోసా డబ్బులు దాదాపు 4 ఎకరాలకు ఇచ్చారు కదా, 4 ఎకరాల దాకా ఇప్పటిదాకా రైతు భరోసా డబ్బులు ఎవరెవరికైతే రాలేదో వాళ్ళకు 10వ తారీఖు లోపు టైం ఉన్నది, 10th డేట్ లేపు టైం ఉన్నది. 10వ తారీఖు లోపు ఎప్పుడైనా మీ అకౌంట్లో రైతు భరోసా డబ్బులు పడేటటువంటి అవకాశం ఉంటాయి. మీరు ఆందోళన పడాల్సినటువంటి అవసరం లేదు, ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు. రైతు భరోసా డబ్బులు ఖచ్చితంగా మీ అకౌంట్లో పడతాయి. కాకపోతే కొంత లేట్ ప్రాసెస్ ఉండేటటువంటి అవకాశం ఉంది, అంతే. కొంత లేట్ ప్రాసెస్ ఉండొచ్చు, ఎందుకంటే 1000 కోట్ల రూపాయలు కదా అకౌంట్లో వేసేటి. సో రైతులకు అందరికి ఒకేసారి డంప్ వేయకపోవచ్చు. అందుకే రేవంత్ రెడ్డి ఇప్పుడు విడుదల వారీగా పట్టుకొచ్చాడు. కేసీఆర్ ఉన్నప్పుడు కూడా గట్లనే విడుదల వారీ చేస్తుండే, కానీ కేసీఆర్ 10 రోజులలో రైతు భరోసా పూర్తి స్థాయిలో ఇచ్చేసేది అందరికీ. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా 9 రోజులలో 9000 కోట్ల రూపాయలు రైతు భరోసా డబ్బులు అకౌంట్లో వేస్తా అని చెప్తా ఉన్నాడు. ఎకరానికి ఇచ్చిండు. ఇప్పుడు దాదాపు 4 ఎకరాల దాకా రైతు భరోసా డబ్బులు అకౌంట్లో విడుదల చేస్తూ ఉన్నాడు. సుమారు నాకున్న సమాచారం అయితే 7 ఎకరాల వరకు రైతు భరోసా డబ్బులు అకౌంట్లో పడేటటువంటి అవకాశాలు పూర్తి స్థాయిలో కనబడతా ఉన్నాయి. సో 7 ఎకరాలకు రైతు భరోసా డబ్బులు మీ అకౌంట్లోకి రావచ్చు. మీరు ఎవరు ఆందోళన పడకండి, ఇబ్బంది పడకండి. ఈ వీడియో మీ విలేజ్లలో గ్రూప్లలో షేర్ చేయండి, అందరికీ తెలవాలి. ఎందుకంటే చాలామంది రైతులు కన్ఫ్యూజ్ అవుతారు, అసలు ఎంతమందికి రైతు బంధు పడుతుంది, ఎన్ని ఎకరాలకు పడ్డాయి, ఎన్ని వేల కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి రిలీజ్ చేస్తున్నా ఏం కథ అనేది చాలామంది అడుగుతారు. అందుకే ప్రతిరోజు నేను మీకు డీటెయిల్స్ చెప్తున్నా, అసలు ఎన్ని ఎకరాలు ఎత్తున్నా ఏం కథ, అసలు రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారు ఏందనేది పిన్ టు పిన్ నేను మీకు వివరించేటటువంటి కార్యక్రమం చేస్తున్నా. ఇంకోటి ఏంటంటే పంట బోనస్ కూడా రేవంత్ రెడ్డి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. సన్న ఓట్లకు రేవంత్ రెడ్డి పంట బోనస్ ఇవ్వడానికి కూడా పూర్తి స్థాయిలో సిద్ధమైపోయినటువంటి పరిస్థితి. సో దాదాపు రేవంత్ రెడ్డి సుమారు ఒక 2000 కోట్ల రూపాయలు పంట బోనస్కి సంబంధించినటువంటి వ్యవహారంలో ఆయన రెడీ పెడతా ఉన్నాడట పైసలు. సో పంట బోనస్ కూడా మీకు క్వింటానికి సన్న ఓట్లకు 500 రూపాయల చొప్పున పంట బోనస్ కూడా రేవంత్ రెడ్డి రిలీజ్ చేయడానికి పూర్తి స్థాయిలో సిద్ధమైపోయినటువంటి పరిస్థితి. ఇంకా వానాకాలం పంటకు స్టార్ట్ అయింది కాబట్టి యూరియా కూడా మీకు కావాల్సినటువంటి అవసరం ఉంది. సో యూరియా కూడా రేవంత్ రెడ్డి ఎట్టి పరిస్థితులలో రైతులకు సరిపడేటట్టు యూరియా బత్తాలను కూడా రేవంత్ రెడ్డి ఆ మండల కేంద్రంలో పెట్టడానికి సిద్ధమవుతా ఉన్నాడు. మీరు చేయాల్సింది ఒకటే, యాప్ ఓపెన్ చేయండి, యాప్లో యూరియా బత్తాలు మీరు డైరెక్ట్ బుక్ చేసుకోండి. ఆ యాప్లో మీ పట్టా పాస్ పుస్తకానికి సంబంధించిన నెంబరు మీరు
మీరు ఇవ్వండి, తర్వాత మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి, ఎన్ని బస్తాలు కావాలనేది క్లిక్ చేయండి, అడ్రస్ ఇవ్వండి. ఆ తర్వాత మీరు మొత్తం వెరిఫికేషన్ చేసుకోవచ్చు. ఏ మండల కేంద్రంలో ఎన్ని యూరియా బత్తాలు ఉన్నాయి, ఏం కథ, ఏ జిల్లాలో ఎన్ని యూరియా బత్తాలు ఉన్నాయి. ఒకవేళ మీ మండలంలో యూరియా బత్తా లేకపోతే పక్క మండలంలోకి వెళ్ళి కూడా మీరు తెచ్చుకోవచ్చు, మీకు ఇబ్బంది లేదు. ఇప్పుడు ఏంటంటే గ్రామ పంచాయతీ కూడా యూరియా బత్తాలు వస్తున్నాయి. సో మీరు గ్రామ పంచాయతీలో కూడా మీరు యూరియా బత్తా బుక్ చేసుకొని అక్కడ నుండి డైరెక్ట్ తీసుకురావచ్చు కూడా. సో ఆ ఫెసిలిటీ కూడా ఉన్నది. ఇప్పుడు ప్రభుత్వం ఇంకో కొత్త ఫెసిలిటీ తీసుకొస్తారు. ఏంటంటే స్విగ్గీ జొమాటో ఆర్డర్ పెడితే ఎట్లయితే ఇంటికి వస్తారో, యూరియా ఆర్డర్ పెట్టినా ఇంటికి వస్తారు. కాకపోతే వాళ్ళకి కిరాయి ఇవ్వాలి ఆటో వాళ్ళకి. ఈ ఫెసిలిటీని కూడా ప్రభుత్వం తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఏది ఏమైనా యాప్ తోటి కొంత రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు కాబట్టి సరే యాపే అని చెప్పి తుమ్మల నాగేశ్వరరావు ఏదో చెప్తా ఉన్నాడు. ఈ యూరియా బత్తాలకు యాప్ ఏందనేది నాకు అర్థం కాలేదు ఇప్పటిదాకా. చాలామంది రైతులకు యాప్ ఎట్లా వాడాలో తెలియదు. చదువుకున్న వాళ్ళు ఉంటారు, చదువుకోలేని వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది. ఇప్పుడు సాధారణంగా యూరియా బత్తాలు కావాలంటే గ్రోమర్ సెంటర్ పోయి పైసలు ఇచ్చి కొనుక్కొని వస్తుండే. కానీ ఇప్పుడు అంతా యాప్ గీపు పట్టుకొచ్చి అంత ఆగమాగం పరిస్థితున్నది. సరే ఏది ఏమైనా కూడా రైతులకు సంబంధించినటువంటి వ్యవహారంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొంత మొద్దు నిద్రని పక్కన పెట్టి ఇప్పుడు కొంత పనిచేసేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఈ పని పూర్తి స్థాయిలో చేయాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. అట్లనే వడ్లమ్మినటువంటి రైతులకు ఇప్పటిదాకా అకౌంట్లో పైసలు పడలేదట. ఆ పైసలు కూడా రైతులకు వేయాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంటుంది. మరి వడ్లమ్మి ఇప్పటిదాకా కూడా పైసలు రాలేదంటే ఏంది కథ? ఇప్పుడు మళ్ళీ ఆల్రెడీ వడ్లు పెడుతురు. వానాకాలం పంటకు సంబంధించినటువంటి వడ్లు ఆల్రెడీ మొలకలు అల్లిర్రు, మొలకలు ఎత్తినాయి. ఇప్పుడు మళ్ళీ నాటేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి రైతులు చాలామంది తెలంగాణలో సఫర్ అవుతున్నారు. రకరకాల ఇష్యూస్ ఉన్నాయి రైతులకు, ఒకటి రెండు కాదు. రైతుల భూములను ఎవడెవడో కబ్జాలు పెడుతున్నాడు, దందాలు చేస్తున్నారు, ఇట్లా రకరకాల సమస్యలు ఉన్నాయి. రైతులకు సరైనటువంటి టైంలో రైతు భరోసా వస్తలేదు, రుణమాఫీ చాలామంది రైతులకు కాలేదు, రైతులకు పెన్షన్లు చక్కగా వస్తలేవు, చాలా సమస్యలు ఉన్నాయి, ఒకటి రెండు కాదు. అంతెందుకండి, గ్రామాలలో కొంతమంది సర్పంచులు భూములకు పట్టాలు ఇప్పిస్తామని, ఇంద్రమ్మ ఇండ్లు ఇప్పిస్తామని, కొత్త పెన్షన్లు ఇప్పిస్తామని ఇట్లా రకరకాల ముచ్చట్లు చెప్పి ఒక్కొక్కళ్ళ దగ్గర 20,000 రూపాయలు, 15,000 రూపాయలు, 30,000 రూపాయలు వసూలు చేస్తున్నారట. ఏం అరాచకం ఇది? ఎక్కడ అరాచకం? ఇప్పుడు పట్టాలు చేయాల్సింది ఎవరు? ఎంఆర్ఓ కదా. మరి ఎంఆర్ఓ దగ్గరికి కూడా ప్రజలు పోవాల్సింది. సర్పంచులు కొంతమంది జనాలను నమ్మించి నేను పట్టాలు చేపిస్తా, పక్కా నేను హామీ ఇస్తున్నా, నేను ఎంఆర్ఓతో మాట్లాడతా అని చెప్పి కొంతమంది సర్పంచులు మధ్యవర్తిగా వ్యవహరించి జనాల దగ్గర నుండి డబ్బులు తీసుకొని నేను పట్టాలు చేపిస్తా అని ఒక డ్రామా ఆడేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. నా దగ్గర కొంతమంది సర్పంచ్ల డేటా ఉన్నది నా దగ్గర, అది బయట పెడతా త్వరలో. ఇవి బంద్ చేయండి, ప్రజల కోసం పని చేయండి. మిమ్మల్ని ప్రజలు గెలిపించింది మా కోసం పనిచేస్తారని చెప్పి ప్రజల దగ్గర నుండి పైసలు తీసుకుంటారని కాదు, ఇది కరెక్ట్ పద్ధతి కాదు. మరి నేను డేటా బయట పెడితే చాలా ఇబ్బంది పడతారు. దాదాపు నా దగ్గరకు ఒక 452 మంది సర్పంచ్ల డేటా ఉన్నది. మరి నేను బయట పెడితే చాలా ఇబ్బంది పడతారు. తస్మాత్ జాగ్రత్త, నేను కంప్లైంట్ కూడా ఇస్తే అవసరం అనుకుంటే. ఇది కరెక్ట్ కాదు. ఇది ఎక్కడ పద్ధతి? జనాల దగ్గర నుండి డబ్బులు తీసుకోవడం ఏంది? ఇప్పుడు ఏమంటారు సర్పంచులు, మేము ఓట్ల కోసం పైసలు ఇచ్చినాం కదా, మరి జనాలకు ఫ్రీగా చేయాలంటే నీకు పైసలు ఏమని చెప్పింది ఎవడు? జనాలు అడిగిర్రా పైసలు? నాకు 500, 1000 రూపాయలు ఏమని జనాలు అడిగిర్రా? పైసలు ఇచ్చింది నువ్వు, పైసలు ఇచ్చి గెలిచింది నువ్వు, మళ్ళీ జనాల దగ్గర నుండి పైసలు తీసుకుంటావు ఉల్టా. నీకు పైసలు ఏమని చెప్పింది ఎవడు? ఇప్పుడు చాలా దారుణమైనటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. బిల్లులు వస్తే బిల్లులు ఖతం. ఎంత ఘోరం! ప్రజల కోసం పనిచేయండి. ఇప్పుడు ఎందుకు ప్రభుత్వానికి వ్యతిరేకత వస్తుందంటే గిదే వ్యతిరేకత. ఈ సర్పంచ్లు చేసేటటువంటి పని రేపు ఎమ్మెల్యేలకు కూడా ఇబ్బంది అవుతుంది, రేపు గవర్నమెంట్కి ఇబ్బంది అవుతుంది. ఫస్ట్ ప్రభుత్వం చేయాల్సింది సర్పంచ్ల పైన కూడా దృష్టి పెట్టండి, సర్పంచ్ల పైన ఫోకస్ చేయండి. గ్రామాలలో కొంతమంది సర్పంచ్, అందరూ అంటలేను, కొంతమంది సర్పంచ్లు జనాల దగ్గర నుండి పైసలు వసూలు చేస్తున్నారు, డబ్బులు తీసుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. సో ఈ పని చేయండి ఫస్ట్. సో దయచేసి వీడియో అందరికి షేర్ చేయండి. మొత్తానికి 4వ ఎకరానికి రైతు భరోసా డబ్బులు అకౌంట్లో పడ్డటువంటి పరిస్థితి. సో దయచేసి మీ అకౌంట్ను ఒకసారి చెక్ చేసుకునేటటువంటి కార్యక్రమం చేయండి. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.